హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియో తీసుకొచ్చాను. ఆ వీడియో ఏంటంటే యూఎఫ్ఐ బాక్స్ వాడే కొంతమందికి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటో చూపిస్తాను. ముందుగా అయితే అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను. యూఎఫ్ఐ ఆండ్రాయిడ్ టూల్ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ బ్రాండ్ నేమ్స్ అనేవి ఎక్కువ కనిపించు. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒప్పో, పోకో, వివో, షోమీ ఈ ఒక 4 బ్రాండ్స్ వరకు ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మోడల్ నెంబర్స్ కొన్ని అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కొంతవరకు అయితేనే ఈ మోడల్ నెంబర్స్ ఉంటున్నాయి. అలాగే ఒప్పోలో కూడా చూస్తే ఒప్పోలో కూడా కొన్ని మోడల్ నెంబర్స్ వరకే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇంకా వివోలో చూస్తే వివోలో వచ్చేసి ఇక్కడ ఒక మోడల్ నెంబరే కనిపిస్తుంది. ఇంకా అలాగే షోమీ చూస్తే షోమీలో కూడా కొన్ని మోడల్ నెంబర్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్రాండ్లు అయితే ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. ఈ ప్రాబ్లం అనేది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో చూడండి. ముందుగా ఏం చేయాలంటే నేను ఒక ఫైల్ ఇస్తాను, జిప్ ఫైల్ ఇస్తాను. ఈ జిప్ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా ఈ ఫైల్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ అయితే జిప్ ఫైల్ ఇది. ఈ ఫైల్ని మీరు ముందుగా కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత యూఎఫ్ఐ ఆండ్రాయిడ్ టూల్ బాక్స్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఆ ఫైల్ ఎక్కడుందో లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇక్కడ కొన్ని నాకున్న బ్రాండ్ నేమ్స్ అనేవి చూపిస్తుంది. ఆ ఫైల్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇది జిప్ ఫైల్ కాబట్టి దీన్ని అన్జిప్ చేసుకోవాలి. అన్జిప్ చేసిన తర్వాత ఇది ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ ఫోల్డర్ని మనం కనుక ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చాలా బ్రాండ్ నేమ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనం సెలెక్ట్ ఆల్ కొట్టి కట్ కొట్టుకోవాలన్నమాట. కట్ కొట్టుకొని ఈ ప్లేస్లో వచ్చేసి మనం పేస్ట్ చేసినట్టయితే ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చి పేస్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్రాండ్ నేమ్స్. ఇవన్నీ మోడల్ నెంబర్స్ అనేవి ఆ ఫోల్డర్ లోపల ఉంటాయి. కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. బ్రాండ్ నేమ్స్ అయితే ఫుల్ బ్రాండ్ నేమ్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఈ మొత్తం మనం ఇప్పుడు ఫైల్లో నుంచి అన్జిప్ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి యూఎఫ్ఐ ఆండ్రాయిడ్ టూల్ బాక్స్ని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనం బ్రాండ్ అనేది సెలెక్ట్ చేయగల. చూడండి, ఆల్ బ్రాండ్ నేమ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి. ఇంతకు ముందు ఇక్కడ 4 బ్రాండ్ నేమ్స్ మీకు కనిపించేది. ఇప్పుడు చూడండి, అన్ని రకాల బ్రాండ్ నేమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా వీటిల్లో మోడల్ నెంబర్స్ అనేవి మనం ఎప్పుడు మనకి వచ్చే ఫోన్ బట్టి మనం క్రియేట్ చేసుకోవాలి. అది కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. బ్రాండ్ నేమ్స్ అయితే క్రియేటెడ్. మనం ఇప్పుడు బ్రాండ్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకున్నామో మోడల్ నెంబర్ కూడా అలా క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను షోమీని సెలెక్ట్ చేశాను. షోమీలో నాకున్న మోడల్ నెంబర్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అని. తర్వాత ఇంకొక బ్రాండ్ అనేది చూపిస్తాను. ఇక్కడ OnePlusని సెలెక్ట్ చేశాను. OnePlusలో నో మోడల్స్ అనమాట. తర్వాత శాంసంగ్ని సెలెక్ట్ చేశాను. శాంసంగ్లో కూడా మోడల్స్ ఏమీ లేవు. అలాగే పానాసోనిక్ని సెలెక్ట్ చేశాను. పానాసోనిక్లో కూడా మోడల్ నెంబర్స్ ఏమీ లేవు. ఇంకా మోటరోలా సెలెక్ట్ చేశాను. మోటరోలా కూడా మోడల్ నెంబర్స్ ఏమీ లేవు. ఇప్పుడు మనం కావాల్సిన మోడల్ నెంబర్ని ఎలాగ క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేను శాంసంగ్ బ్రాండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు కావాల్సిన మోడల్ నెంబర్ సెలెక్ట్ చేద్దాం. ఎగ్జాంపుల్గా A20 M30 అనేది సెలెక్ట్ చేద్దాం. ఈ అప్లికేషన్ అయితే మినిమైజ్ చేసుకోవాలి. మళ్ళీ యూఎఫ్ఐ ఆండ్రాయిడ్ టూల్ బాక్స్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్స్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్రాండ్ నేమ్ ఉంటుంది శాంసంగ్ అని. శాంసంగ్ అనే బ్రాండ్ నేమ్ని ఓపెన్ చేయాలి. ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ అని ఉంది. ఈ ఫోల్డర్లో మనం న్యూ ఫోల్డర్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని ఇక్కడ A20 అనేది మనం టైప్ చేసుకోవాలి.
సెకండ్ ఫోల్డర్ వచ్చేసి M30 అనేది టైప్ చేసుకోవాలి. మనకి ఏ మోడల్ కావాల్సి వస్తే ఆ మోడల్ని మనం ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మనకి చూపించడానికి కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే జనరేట్ అవ్వాలి, అది ఆ పాత్ అనేది జనరేట్ అవ్వాలి. ఇది చూడండి, ఇప్పుడు శాంసంగ్ A20 న్యూ M30 న్యూ అని వచ్చినాయి. ఈ విధంగా మనం దేంట్లో కావాలంటే ఆ ఫోల్డర్లో మనం మోడల్ నెంబర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. రెడ్మీలో చూపిస్తాను. షోమీని సెలెక్ట్ చేస్తే ఇక్కడ రెడ్మీలో అన్నీ ఉన్నాయి. 7A ఉంది, 9C ఉంది, 9A ఉంది, 8A లేదు. 8A నేను క్రియేట్ చేస్తాను. అలాగే సేమ్ మళ్ళీ మనం ఇందాక చూపించిన విధంగానే ఆండ్రాయిడ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి షోమీ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ కొన్ని ఆల్రెడీ మోడల్ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని రెడ్మీ 8A అనే లెటర్స్ అనేవి మనం టైప్ చేసుకోవాలి. చూడండి, రెడ్మీ 8A అనేది నేను టైప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకు రెడ్మీ 8A అనేది చూపిస్తుందో లేదో చూద్దాం. అయితే ఇక్కడ కొద్దిగా జనరేట్ అవ్వడానికి టైం పట్టుద్ది. ఈలోపు మనం ఏదన్నా మోడల్ నెంబర్స్ అలా ఇలా చేంజ్ చేస్తూ ఉంటుంటే మనకి అది చూడండి ఇంకా రాలేదు. ఇది 7A ఉంది, 9C ఉంది, ఇంకా రాలేదు. ఒకసారి మనం కొద్దిగా వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి వచ్చింది, ఇక్కడ రెడ్మీ 7A, రెడ్మీ 8A, 9C అని ఉంది కదా, 8A అనేది వచ్చింది. ఈ విధంగా మనం ఈరోజు UFI బాక్స్ వాడే వాళ్ళల్లో కొంతమందికి బ్రాండ్ నేమ్స్ అనేవి కొంతమందికి కనిపించట్లేదు. అందుకని దాన్ని ఎలాగ మనం క్రియేట్ చేసుకోవాలనేది నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆ ఫైల్ ద్వారా బ్రాండ్ నేమ్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. మోడల్ నెంబర్స్ కూడా మీకు కావాలంటే ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.